షాలోం మీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలియున్న యొక్కడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనిను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడుగగా, వాడు యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. వారు ఆయన ఎక్కడనని అడుగగా, వాడు నేనెరుగననెను. అంతకుముందు గ్రుడ్డి అయ్యుండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. వాడెలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించటలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలెలాగు చేయగలడని ఇట్లు వారిలో భేదం పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేమెరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవడైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడై వయసు వచ్చినవాడు వాణ్ణి అడుగుడనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండో మారు పిలిపించి దేవుని మహిమపరచుచు, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేనెరుగను. ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాననెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వానిని అడుగగా, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గురుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వానితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రవ్వా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రవ్వా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గ్రుడ్డివారమా అని అడిగిరి.
అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.